వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలు సమాజానికి సిగ్గుచేటు అని సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అంబటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా వేంపల్లె మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ రామమునిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కార్యకర్తలతో కలిసి వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబటి రాంబాబు వ్యవహారం హద్దులు దాటిందని, సీఎం చంద్రబాబుపై అంబటి ఉపయోగించిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అంబటి వాడిన భాషను ఆయన కుటుంబ సభ్యులు సమర్థిస్తారా, చీకొడతారా అనే ప్రశ్నను ప్రజలు ముందుంచారన్నారు. అలాగే ఈ వ్యవహార శైలిపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పరిశ్రమిస్తున్న సీఎంపై అంబటి వ్యాఖ్యలు సమాజానికి సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరభద్ర, వేంపల్లె పట్టణ అధ్యక్షుడు నామా వేమకుమార్, నాయకులు డక్కా రమేష్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచం యావత్తు చూసింది. అచ్చోసిన ఆంబోతుల అంబటి రాంబాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్రాన్ని అహర్నిశలు ప్రగతి పథంలో తీసుకోవాలని కష్టపడేటువంటి ఒక మహర్షి లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలంటూ ఈ రాష్ట్ర ప్రజల మనసు గాయపరచడమే కాకుండా కార్యకర్తల మనసు కూడా గాయపరిచాడు. అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు వేంపల్లె పోలీస్ స్టేషన్లో మేము కేసు ఇవ్వడం జరిగింది. ఆయన ఏదేని పరిస్థితుల్లో కూడా ఈ పులివెందుల నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకప్పుడు పనిచేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ కోర్టుకు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన లాగాలని చెప్పి మేము తక్షణం స్టేషన్లో డిమాండ్ చేశాం. ఆయనపై కేసు కట్టాలని చెప్పి మేము కంప్లైంట్ రాసి ఇచ్చాం.